దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. పాట వద్దులే, ఇందాక వేరే వీడియో పెట్టాను, నా వాయిస్ వినిపిస్తుంది. అదేంటంటే 1971వ తారీఖు రత్నం ఫ్రాన్సిస్ అనబడి నాతో ఏలూరు పెన్షన్ లైన్ ఆర్ మైకిల్ మరియమ్మల పెద్ద కుమార్తె మిఖేలమ్మతో విజయవాడ 1 టౌన్ సెయింట్ పీటర్స్ కేథడ్రల్లో నా వివాహం జరిగిందని ఇందాక వీడియోలో ఒకటి చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇది సొంత తల విగ్గా, ఇదిగోండి ఇది అక్షరాల సొంత తల, ఇదేమో సొంత తల. అంటే అది విగ్గు కాదు. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నాకు గుణదీప్, విమల్ జోష్, నీరజ, కీర్తన్, అభిషయ్, గీతా మాధురి, షైని, వీళ్ళు నా మనవళ్ళు మనవరాళ్ళు. చక్కగా ఒద్దిగ్గా ఉంటారు పిల్లలు. ఇవన్నీ చెప్పడానికి ఇంకా క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. నేను ఆ రోజుల్లో స్ప్రే పెయింటింగ్ చేసేవాడిని. ఆ రోజు నిజంగా రెక్కాడితే డొక్కాడదు. నాకు తెలివి లేనివాడిని, జ్ఞానం లేనివాడిని. మహాతల్లి నా భార్య మిఖేలమ్మ ఆ అరకొర సంపాదన తెచ్చి ఆమెకి ఇస్తే దానితోటే పిల్లల్ని చదివించేది. ఆ విధంగా అట్ట డిగ్రీలు పూర్తి చేశారు. ఒక కుమారుడు రాజా మాత్రం ఇంటర్ డిస్కంటిన్యూ చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో నిజంగా ముందు 5 ఒక 1/2 డజను కంచాలు నోట్లోకి వెళ్తే సరిపోద్ది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో నా బిడ్డలు నిజంగా, అందుకే దేవుడు వాళ్ళు దీవింపబడ్డారు. అరకొర సౌకర్యాలతో వాళ్ళు సెయింట్ యాంటోనీస్ ఆర్సిఎం స్కూల్కి వెళ్ళేవాళ్ళు. నాకు లేటెస్ట్ బట్టలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి ఏమని అనేవాళ్ళు కాదు. నా భార్య వాళ్ళు అంతో ఇంతో వాళ్ళ డిగ్రీల వరకు చదివారంటే దానికి కారణం నా భార్య మిఖేలమ్మ. సరే, మళ్ళీ చెప్తున్నాను, మీ రత్నం ఫ్రాన్సిస్ నా కోసం, నా కుటుంబంలో నా బిడ్డల కోసం, నా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.